హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండి. దీని నుంచి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్ కి పర్మనెంట్ బేసిస్ లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్ కి మనకి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎగ్జామ్ సినారియో కూడా ఎలా ఉంటుంది, ఏ పేపర్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ కి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే 13 వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. అండ్ పే మ్యాట్రిక్స్ అంటే పే లెవెల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 అంటే ఆల్మోస్ట్ మీకు 35,000 వరకు ఉంటుంది శాలరీ. అండ్ ఏజ్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు, అంటే మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి షుడ్ హ్యావ్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఇన్ హిందీ. ఓకే, ఈ టైపింగ్ స్పీడ్ మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్ కి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో రిలీజ్ అయిన డిఫరెంట్ పొజిషన్స్ కంటే డిఫరెంట్ నోటిఫికేషన్స్ కి టైపింగ్ స్పీడ్ అనేది డెఫినెట్ గా అడుగుతున్నాడు అండి. సో ఇంటర్మీడియట్ మీద జాబ్స్ కోసం ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్ గా టైపింగ్ నేర్చుకుంటే మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే. అండ్ ఫర్దర్ గా మనం ఈ వీడియో విషయానికి వస్తే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే మనం ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలండి. ICAR.org ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవి యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి, అప్లై చేసే ముందు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి మాత్రమే మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు త్రూ ఈ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారానే మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి, ఫీజు విషయానికి వస్తే మీకు ఇది మనది పే లెవెల్ 2 కదండి. దీనికి 500 రూపీస్, లోవర్ డివిజన్ క్లర్క్ కి 500 రూపీస్ పే చేయాలి. ఎవరు అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి. అలాగే SC, ST, PW ఉమెన్ క్యాండిడేట్స్ కి నిల్ అండి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా పే చేయాలి అంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, IFSC కోడ్ ఇచ్చాడు. ఈ అకౌంట్ నెంబర్ కి NEFT కానీ RTGS కానీ చేయాలి. చేసిన తర్వాత వచ్చే మీకు నెంబర్ ఉంటుంది కదా, UTR నెంబర్, అది సేవ్ చేసుకోవాలి. అది సేవ్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అవి జనరేట్ అవుతాయండి. అవి డెఫినెట్ గా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ గా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేవి డెఫినెట్ గా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలండి. తీసుకొని దానికి ఫోటో అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ అటాచ్ చేసి ఆ సెట్ మీ దగ్గర పెట్టుకోవాలి. సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, షుడ్ నాట్ సెండ్ ది సేమ్ టు ICSSR అడ్రస్, అంటే మీరు పంపించాల్సిన అవసరం లేదు, బట్ ఆ సెట్ అంతా మీ దగ్గర పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ ఉంటుంది, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద మీ నేము, పేరెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో ఇవ్వాలండి. అది ఇక్కడ మెన్షన్ చేసాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అంటే అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లో మీకు ఆ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు సెపరేట్గా బై పోస్ట్ ఏమి హాల్ టికెట్ పంపించరండి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 4th జనవరి నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే 5th ఫిబ్రవరి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు, తర్వాత మీకు ఇంటిమేట్ చేసినప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, CBT. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా అడిగారు కదా, టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలని. సో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ CBT సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఈ CBTలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు, 50% ఫర్ అన్రిజర్వ్డ్. అలాగే SC, ST, OBC క్యాండిడేట్స్ కి 45% ఉండాలని. ఓకే, అది మినిమం క్వాలిఫై మార్క్స్ అండి. అండ్ ఫర్దర్ గా డీటెయిల్స్ సిలబస్ కూడా ఇచ్చాడు. మనకి ఈ సిలబస్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అంటే హయ్యర్ సెకండరీ లెవెల్ ఆఫ్ CBSEలో ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఫర్దర్ గా మనకి స్కీమ్ అండ్ సిలబస్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, CBSE బేస్ లో మనకి సిలబస్ ఉంటుంది. అదే CBT ఎగ్జామ్ ఉంటుంది ఒకటి, CBT. దాంతోపాటు అది క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ 10 minutes. మీకు ప్యాసేజ్ ఇచ్చి టైప్ చేయమంటాడు. అందులో ఎర్రర్స్ అవి కూడా చెక్ చేస్తాడు. ఎర్రర్ అనేది 0.00% అనేది ఉండాలన్నమాట.
అండ్ ఫర్దర్గా లో డివిజన్ క్లర్క్ పొజిషన్కి ఏ సిలబస్ ఉంటుందంటే ఏ సబ్జెక్ట్స్ పైన జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్. ఈచ్ స్ట్రీమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఓకే, అంటే మీకు ఈచ్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.5, అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్ పోతుంది, ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఇస్తాడనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా డీటెయిల్ సిలబస్ అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జనరల్ ఇంటెలిజెన్స్లో అయితే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్డ్గా. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. అండ్ ఫర్దర్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే మనకి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ వీటిపైన. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ అండి. కరెంట్ ఈవెంట్స్ అంటే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ అది చదువుకుంటే ఇది మీకు కవర్ అయిపోద్ది. అండ్ స్టాక్ జీకో, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ అండ్ సైన్స్ వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 35 words per minute ఇన్ ఇంగ్లీషు అండ్ 30 words per minute ఇన్ హిందీ. ఓకే, ఈ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు 10 minutes టైం ఇస్తాడు, ఒక ప్యాసేజ్ ఇచ్చి అది టైప్ చేయమని మీకు ఇస్తాడనమాట. అందులో ఇక్కడ ఇచ్చారు కదా, ఎర్రర్ ఇన్ స్కిల్ టెస్ట్ బి క్యాల్కులేటెడ్ అప్ టు 2 decimal places, అంటే 0.01% ఉండాలి ఎర్రర్స్ అనేవి. ఎర్రర్స్ లేకుండా మీరు టైప్ చేయగలగాలన్నమాట అదే స్పీడ్లో. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.